సముద్రం, నది, దేవుడు మూడు కలిసే చోటే ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పుణ్యస్థలం అంతర్వేది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర సంగమ స్థలాల్లో ఒకటి. అక్కడ కొలువయ్యాడు ఉగ్రరూపుడైన నరసింహస్వామి. అదే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రయాగం చేసిన పుణ్యస్థలం. త్రేతాయుగంలో రావణుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో తన కంటిన దోష పరిహారార్థం తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు ఈ క్షేత్రానికొచ్చి స్వామి దర్శనం చేసుకున్నారని ప్రతీతి. బ్రహ్మదేవుడు సైతం తన కంటిన గోహత్య పాతకం నుంచి బయటపడడానికి ఈ క్షేత్ర దర్శనం చేశాడట. ప్రకృతి అందాలకు మారుపేరైన ఉభయ గోదావరుల మధ్య గోదావరి నది పాయ అయిన వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిసే అద్భుత ప్రదేశంలో వెలిసింది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రకృతి అందాలకు మారుపేరైన ఉభయ గోదావరుల మధ్య గోదావరి నది పాయ అయిన వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిసే అద్భుత ప్రదేశంలో వెలిసిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది ప్రముఖమైనది. ఒకసారి బ్రహ్మదేవుడు తాను శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా రుద్రయాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ యాగానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ ఈ ప్రదేశం యాగానికి సరైనదని భావించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ కారణంగానే ఈ ప్రదేశానికి అంతర్వేదిక అనే పేరొచ్చిందని చెబుతారు. అదే క్రమంగా అంతర్వేదిగా మారింది. ఇంకో కథనం ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి హిరణ్యకశిపుడి శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినప్పుడు అది ఈ ప్రాంతంలో పడిందని, అందుకే అంతర్వేది అనే పేరొచ్చిందని కూడా చెబుతారు. ఇక లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన పురాణ కథనం విషయానికి వస్తే, వశిష్ఠ మహర్షి కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువు తీరాడని స్థల పురాణం చెబుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో అడుగు పెడితే చాలు సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. తన శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి ఒక్కొక్క ఇసుక రేణువు నుంచి ఒక్కొక్క రాక్షసుడు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వర గర్వంతో తన సహజ స్వభావమైన రాక్షసత్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు. అదేవిధంగా వశిష్ఠుని విషయంలో కూడా జరిగింది. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈ ఇద్దరు ఋషులకు ఎప్పుడూ సఖ్యత ఉండేది కాదని, వశిష్ఠుడి మీద అసూయ ద్వేషాలతోనే నిండు ఉండేవాడు విశ్వామిత్రుడు అని మనం పురాణ కథనాల్లో చదువుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఒకసారి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించగా రక్తావలోచనుడు ఈ ప్రాంతంలోనే ఆశ్రమం ఏర్పరచుకుని ఉంటున్న వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి 100 పుత్రులను సంహరిస్తాడు. జరిగిన దానికి బాధపడిన వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. వశిష్ఠుని ప్రార్థనలకు కరిగిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరసింహ అవతారంతో రక్తలోచనుణ్ణి సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుంచి రక్తం క్రింద పడగా ఆ ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. నరసింహుడు ఈ విషయం గమనించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుడి శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్టు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తరువాత వశిష్ఠుని కోరికపై నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాల కథనం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక మరో కథనం ప్రకారం
రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నప్పుడు నరసింహస్వామి అతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనాన్ని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరసింహస్వామి ఈ విషయాన్ని గ్రహించి పార్వతీదేవి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి రక్తావలోచనుడి శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా పడిన రక్తపు బిందువులను పడినట్టుగానే పీల్చేస్తూ ఆ రాక్షసుని మరణంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగాను, మాయాశక్తి అశ్వరూఢాంబికగాను వెలిశారు. ఎప్పుడో యుగాల క్రితం ఇక్కడ వెలిసిన నరసింహస్వామి ఈ కలియుగంలో ఒక పశువుల కాపరి ద్వారా బయటపడ్డాడు. ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో పశువులను కాసుకుంటుంటే ఒక ఆవు అక్కడ పుట్టలో పాలు ధారలుగా విడవడం చూసి భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించి, ఈరోజు నీవు ఆవు పుట్టలో పాలు వదిలిన ప్రదేశం చూశావు కదా, అక్కడే నేనున్నాను అని చెప్పాడట. దాంతో అతను గ్రామస్తుల్ని కూడగట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి పుట్టను తవ్వి చూడగా స్వామివారి విగ్రహం లభ్యమైంది. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు కర్రలతో ఒక చిన్న మందిరాన్ని నిర్మించాడు. ఆ తరువాతి కాలంలో రెడ్డి రాజులు జాతి దారువుతో ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమార్లంకకు చెందిన కోపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ సాధారణ శకం 1823లో నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తొలుత పెద్దాపురం సంస్థానాధీశుల అధీనంలో ఉన్న ఆలయం తర్వాత మొగల్తూర్ రాజుల అజమాయిషీలోకి వచ్చింది. ఇక నేడు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంతర్వేది నృసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణమైన తర్వాతనే ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. మాఘమాసంలో స్వామివారి కళ్యాణానికి ముందు ఎంత మంచి ముహూర్తం ఉన్నా ఇక్కడ వివాహాలు చెయ్యరు. ఇది ఇక్కడ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి సేవించినట్టు, అక్కడే కొన్ని రోజులు నివసించినట్టు శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం, మధ్య కమలం ఆకారంలో ఉంది ఈ కట్టడం. దగ్గరలోనే ధ్యాన మందిరం, యాగశాల మొదలైనవి ఉన్నాయి. ఇక మరో అద్భుత ప్రదేశం అన్నా చెల్లెళ్ల గట్టు. సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ల గట్టు అంటారు. ఇక్కడ సముద్రపు నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో, ఒకవైపు స్వచ్ఛంగా మరోవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా ఇలాగే ఉంటుంది నీరు. మరొక చూడవలసిన ప్రదేశం అశ్వరూఢాంబిక ఆలయం. దీనినే గుర్రాలక్క ఆలయం అని కూడా పిలుస్తారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూఢాంబిక ఆలయం ఉంది. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడి రక్తం భూమి మీద పడకుండా పీల్చేసి నరసింహస్వామి రాక్షసుణ్ణి సంహరించడంలో తన వంతు సహకారాన్ని అందించి ఆ తరువాత ఇక్కడే మాయాశక్తి అశ్వరూఢాంబికగా వెలిసింది. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం జరుగుతాయి. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు లక్ష్మీ నృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సంతానం లేనివారు ఈ ఆలయాన్ని, స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందన్న నమ్మకం ఉంది. స్వామిని దర్శించి ఇక్కడే బస చేసి రాత్రి తడిబట్టలతో నిద్రిస్తారు భక్తులు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే గనక సంతానం కలుగుతుంది అన్నది భక్తుల నమ్మకం. అంతర్వేది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సఖినేటిపల్లికి ఆ పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతమ్మ వారితో, సఖి,
ఇదే నేటి పల్లి, మనం ఇక్కడే విశ్రమిద్దాం అన్నాడట. అప్పటి నుంచి ఆ ఊరి వారు తమ ఊరిని సఖినేటిపల్లిగా పిలుచుకునేవారని అంటారు. అంతర్వేదికి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా చేరుకోవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. అదేవిధంగా విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సుల్లో కూడా అంతర్వేదికి చేరుకోవచ్చు. బస్సుల్లో అంతర్వేదికి వెళ్ళడం ఒక మరపురాని, మరిచిపోలేని అనుభవం. ఎందుకంటే చుట్టూ ఉన్న పంట పొలాలను చూసుకుంటూ, అచ్చమైన పల్లె వాతావరణాన్ని చూస్తూ, పంట కాలువలు, పిల్ల కాలువల మధ్య నుంచి వెళుతూ ఉంటే మరో లోకంలో విహరిస్తున్నట్టే ఉంటుంది. ట్రైన్లో వెళ్ళాలంటే అంతర్వేదికి సమీపాన నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ద్వారా డైరెక్ట్గా నరసాపురం చేరుకోవచ్చు. నర్సాపూర్ నుండి సఖినేటిపల్లికి అలాగే అంతర్వేదికి బస్సులుంటాయి. అంతర్వేదిలో వసతి సౌకర్యం కూడా ఉంటుంది. దేవస్థానం వారి వసతి గృహంలో రూములు దొరుకుతాయి. ఇవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వెలిసిన అంతర్వేది ఆలయ విశేషాలు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో నాకు తప్పక తెలియజేస్తారు కదూ. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.